పరిశుద్ధ ప్రేమల మా తండ్రి, కృపగల మా దేవాని బంగారు పాదములు కొందనాలు స్తుతులు స్తోత్రములు. ఇప్పటి వరకు ఈ కోరికను మీ ఆధ్వర్యంలో జరిగించిన దాన్ని బట్టి మీకు వందనములు. తెరవబడిన గ్రంథములు మారుతున్నవి, తెరవబడిన హృదయములు మాకు దయచేయము. వినగలిగే చెవులు, గ్రహించగల హృదయము, స్వీకరించే మనసును మాకు అనుగ్రహించము. అయినను మీ శిలువ చాటును మరుపరిచి మీ ఆత్మ జ్ఞానముతో నింపి వాక్యమును వివరించగా మీ దైవికమైన శక్తి, మీ సన్నిధి, మీ మహిమ, మీ ప్రభావముతో నింపమని వినచిన అనేక మంది హృదయాలలో మీ శక్తివంతమైన కార్యమును జరిగించము. మీ మాటను హృదయములో ప్రవేశింపనివ్వకుండా చేస్తున్న ప్రతి విధమైన ఆటంక శక్తులను బంధించము. మీ ఆత్మ కార్యములను జరిగించము. ప్రతి వారి హృదయములను సంధించమని క్రీస్తునామమున ప్రార్థించి వేడుకొని అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ఆయన మహాపరిశుద్ధ ఘనమైన నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసిన మన పరిశుద్ధ గ్రంథము నుండి యోబు 37వ అధ్యాయము 5వ వచనం నుండి 14వ వచనం వరకు ఒక్కొక్క వచనాన్ని మనము ధ్యానించుకొనబోతున్నాం. చాలా శ్రద్ధగా ఆలకించండి. వాక్యమును మీ హృదయాలకు అన్వయించు. యోబు 37వ అధ్యాయము 5వ వచనం నుండి 14వ వచనం వరకు ఒక్కొక్క వచనాన్ని మనము ధ్యానించుకుందాం. దేవుడు ఆశ్చర్యముగా ఉరుము ధ్వని చేయును. మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. ఏంటండి? ఆయన అకస్మాత్తుగా ఉరుము ధ్వనిని వినిపిస్తాడంట. నేను ఒక అడవి పువ్వులని ఒక స్టోరీ బుక్ ని నేను చదువుతున్నప్పుడు ఒక ప్రాంతంలో భయంకరమైన వాన పడుతుంది. ఉరుములు మెరుపులతో కూడిన వాన. ఒకసారి ఇట్లా పెద్ద ఉరుమురిమితే ఒక బిడ్డ తన తల్లితో అడిగాడు, అమ్మా ఈ ఉరుము ఎందుకు ఉరిమిందమ్మా, అసలు ఈ ఉరుముకి వెనక అర్థం ఏంటి అని అడిగితే, ఈ ఉరుము దేవుని స్వరాన్ని సూచిస్తుంది. ఏంటండి? ఎవరిని సూచిస్తుంది? దేవుని స్వరాన్ని సూచిస్తుంది. నా ప్రియమైన సహోదర సహోదరులను గమనించండి. ఆయన చేసిన సృష్టి ఎంత అద్భుతమో ఈ మొదటి వచనంలోనే మనకు అర్థమవుతుంది. నీవు భూమి మీద పడమని హిమముతోను వర్షముతోను మహావర్షముతోను ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఏంటంటే హిమముతోను వర్షముతోను భూమి మీద పడమని ఆయన ఆజ్ఞిస్తేనే కదా. రీసెంట్ గా మీరు వార్తల్లో విన్నారో లేదో నాకు తెలియదు, కానీ హిమాచల్ ప్రదేశ్ లో
హిమాచల్ ప్రదేశ్ లో ఏమైందండి? అక్కడ అక్కడ భయంకరమైన మంచు. జమ్మూ అండ్ కాశ్మీర్ అటంతా భయంకరమైన మంచు. ఆ మంచులోనే కదా, ఆ మంచును సైతము వారు లెక్క చేయకుండా సరిహద్దుల్లో సైనికులు వాళ్ళ ప్రాణములను సైతం లెక్క చేయకుండా దేశ సరిహద్దులో వారు వారు చేస్తున్న డ్యూటీని బట్టి ప్రస్తుతము ఎప్పటికీ మనము దేవుని యొక్క కాపుదల మనం నేటి వరకు మనము సజీవులుగా ఉన్నాము. అందుకని దేశ సరిహద్దుల్లో ఉన్న సైనికుల కొరకు కూడా మనం వ్యక్తిగత ప్రార్థనలోను సంఘ ప్రార్థనలోను మనము ప్రతి దినము అనుదినము మనం వారి కొరకు జ్ఞాపకం చేసుకోవాలి. మన దేశంలో ఆయన అనుగ్రహించు శాంతి సమాధానములు ప్రేమ ఐక్యతలతో నింపబడిన దేశంగా దేవుడు మన దేశము చేయగాక. మనుషులందరూ ఆయన సృష్టి కార్యమును తెలుసుకొనినట్లు ప్రతి మనుషుని చేతిని బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడు. ఏంటండి? ఆయన చేసిన సృష్టి ఎలా ఉంటది అని తెలియజేయడానికి దేవుడు మనిషి యొక్క చేతిని బిగించి ఆయన మనకు ముద్ర వేశాడంటే మనం ఎవరి వారము? దేవుని వారము. మనం ఆయన సొత్తు. యెషయా గ్రంథం 43:1 మనందరికీ తెలిసిన సుపరిచితమైన వాక్య భాగము. యెషయా గ్రంథం 43:1 అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. భయపడకము, పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఏంటండి? మనం ఆయన సొత్తు అండి. ఆయన మనలను తన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు కనుక మనము ఆయన వారము. ఆమేన్. మనము ఎవరి వారము? అందుకనే కదా దేవుని వారసులం, ప్రేమ నివాసులము, జీవన యాత్రికులం, యేసుని దాసులము, నవయుగ సైనికులం, పరలోక పౌరులము, హల్లెలూయా, నవయుగ సైనికులం, పరలోక పౌరులము అని మనము దేవుని వారసులము. మనము ఆయన నిబంధన జనులము. దేవుడు మనతో నిబంధన చేసిన మనము ఆయన వారము కనుకని నేటికి మనము ఆయన యందు సంతోషించుచున్నాము, ఆయన యందు ఆనందించుచున్నాము, ఆయన యందు అతిశయపడుచున్నాము. అందుకనే కదా అపోస్తలుడైన పౌలు గారు శ్రమల యందు మనము అతిశయపడదుము. ఎందుకో తెలుసా? మనం శ్రమల యందు మనం అతిశయించినప్పుడు శ్రమలో నుండి మనల్ని తప్పించే మార్గాన్ని వెతికి మన కనులు ఎదుట కనపరిచే దేవుడు శక్తిమంతుడు.
ఆయన చేతకాని దేవుడు కాదు. మనలను శ్రమలలో గుండా నడిపించి, ఆ శ్రమలలో మనకు విశ్వాసమును నేర్పించి, ఆ విశ్వాసము ద్వారా శ్రమలో నుండి తప్పించుకొని ఒక మార్గాన్ని మనకు తెలియజేసిన దేవుడు నీ కొరకు నా కొరకు తన పరలోక వైభవాన్ని విడిచి వచ్చిన ప్రేమామూర్తి అయిన దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తర్వాత వచ్చిన జంతువులు వాటి వాటి గుహలలో చొచ్చి జంతువులు వాటి వాటి గుహలలో చొచ్చి వాటి వాటి విలములలో వసించును వాటి వాటి బిలములలో వసించును వసించును. మరుగు స్థానములో నుండి తుఫాను వచ్చును మరుగు స్థానములో నుండి తుఫాను వచ్చును. ఉత్తర దిక్కు నుండి చలి వచ్చును. ఆహా, ఏంటండి? ఉత్తర దిక్కు నుండి చలి వచ్చును. దేవుని ఊపిరి వలన మంచు పుట్టును. దేవుని ఊపిరి వలన మంచు పుట్టును. ఆహా, జలముల పై భాగమంతయు గట్టిపడును. జలములలో పై భాగమంతా గట్టి పడును. ఎప్పుడైనా గమనించారా? ఆర్కిటిక్ వర్షన్ లో గ్లేషియర్స్ ఉంటాయి. అవి మంచుగా ఉండి మంచు గడ్డలా అయిపోతాయి. మీరు గమనించుంటారో లేదో, జమ్మూ అండ్ కాశ్మీర్ వైపు కనుక అక్కడ కొండల మీద నుండి ప్రవహించే నీరు ఉంటుంది చూడండి. అది మంచుకి కరిగి 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 కొండల మీద నుండి ఒక చిన్న నదిలా ప్రవహిస్తూ ఉంటది. నా ప్రియమైన సహోదర సహోదరుల, ఒక్కసారి దేవుడు చేసిన సృష్టిని, ఒకసారి దేవుడు మీకు అనుగ్రహించిన ఈ కనులతో ఒక్కసారి చూడండి. ఎప్పుడైనా మీరు సముద్రం వెళ్ళారా? ఏంటండి? మరి మీలో ఎంతమంది బీచ్కి వెళ్ళారో నాకు తెలియదు, కానీ నిజంగా ఇటు ఆకాశము ఇటు సముద్రం రెండు కలిసిన చోటను మనం చూసినప్పుడు, ఆహా, ఈ సృష్టిని చేసిన సృష్టికర్త అయిన దేవుడు ఎంత గొప్పవాడో అని తెలుసుకున్నప్పుడు ఇక మనం స్తుతించకుండా ఉంటామండి? మనం ఉన్న స్థలంలో దేవుని స్తుతించకుండా ఉంటామా? ప్రార్థించకుండా ఉంటామా? ఆయన ఆరాధించకుండా ఉంటామా? ఆయన సన్నిధిలో వచ్చి మన జీవితంలో చేసిన మేళను మనము జ్ఞాపకం చేసుకోకుండా ఉంటామా? ఎప్పుడైనా మీ జీవితంలో ఇంట్లో నుండి బయటికి వచ్చినప్పుడు సూర్యుడు అప్పుడే అట్లా భూమి నుండి అట్లా పైకి లేచినప్పుడు, ఆహా, మన మనస్సుకు ఎంత ఉల్లాసము, ఎంత ప్రశాంతత, చూడడానికి చూడముచ్చటంగా ఉంటుంది. పగలను ఏరుటకు పెద్ద జ్యోతి, రాత్రి ఏరుటకు చిన్న జ్యోతిని ఏర్పరిచిన దేవుని మనలో ఎంతమంది స్తుతిస్తున్నామో నాకు తెలియదు, కానీ సృష్టిని చేసిన సృష్టికర్త అయిన దేవుడు, ఆయన కను దృష్టి నీ మీద నా మీద ఉన్నది కనుకని నేటికి మనము సజీవులుగా మనము బ్రతికే ఉన్నాము. సజీవులే కదా నిన్ను స్తుతించేది. ఏంటండి? మనము బ్రతికే ఉన్నామంటే ప్రభుని స్తుతించడానికి. మనం బ్రతికే ఉన్నామంటే మన కంఠంలో ప్రాణము ఉన్నంత కాలము ఆయనను మహిమపరచడానికి. మనం బ్రతికి ఉన్నది దేవుడు మనకు అమర్చిన ఈ శరీరం ద్వారా మన దేవుని నామాన్ని మహిమపరచడానికి తప్ప మరి ఆయన నామములకు సిగ్గు తెచ్చేవారిగా కాదని ఈ రాత్రి ప్రభువారు ఈ స్థలంలో నిలబడి ఆయన నీతో నాతో మనతో మాట్లాడుతున్నారు. సహోదరుడా
సహోదరి, ఈ రాత్రి ఈ వర్తమానము నీవు వింటున్నావో లేదో నాకు తెలియదు, కానీ నీ బ్రతుకును, నా బ్రతుకును, మన బ్రతుకులను, చీకటి అంధకారపు స్థితిలో ఉన్న మనలను తన మహిమతో, తన ప్రసన్నతతో, వెలుగుతో మన చీకటి బ్రతుకులను, చీకటిని పారద్రోలి వెలుగుతో నింపి ఆయన చిత్తమును నెరవేర్చాలని ఆయన ఆశకొని ఉన్నారు. మన పరమ తండ్రి ఈ రోజున మనం మానవుడు తన ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు కనుకని శ్రమలు ఎదుర్కొన్నాడు, బాధలు ఎదుర్కొంటున్నాడు, వేదనలో ఇరుక్కుపోతున్నాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని విడిచి వేరొకటిని అనుసరించడానికి ఏం విస్తరిస్తాయండి? శ్రమలే. దేవుని విడిచిపెట్టి నువ్వు ఏదన్నా సాధించాలనుకున్నంటే అది ఎంత వ్యర్థమో. ఈ రాత్రి నువ్వు ఎక్కడ ఉన్నావు, ఏ స్థలం నుండి నీ వర్తమానాన్ని విన్నావు నాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి నిన్ను దర్శించి నీ హృదయాన్ని మార్చి నీ బ్రతుకును మార్చడానికి దేవుని నీ జీవితంలో ఇస్తున్న ఇదొక అవకాశము. ఈ అవకాశం కనుక కలదనుకుంటే నీ వంటి దౌర్భాగ్యుడు, నీ వంటి బుద్ధిహీనుడు ఈ లోకంలోనే ఉండడు. మరియు ఆయన దట్టమైన మేఘమును జలముతో నింపును. తన మెరుపు గల మేఘమును వ్యాపింపజేయును. ఆహా, విన్నారండి మాట? నిజంగా మీ జీవితంలో ఇట్లాంటి మాట ఎప్పుడైనా విన్నారండి? ఎప్పుడైనా విన్నారా? దేవుడు చేసిన సృష్టిని ఎప్పుడైనా మీ కళ్ళతో చూసారా? ఒకసారి మనోనేత్రంతో ఒక్కసారి చూడండి. దేవుని చేసిన సృష్టి నిజంగానే ఈ లోకంలో ఎవరిని ఆయన ఎక్కువగా ప్రేమిస్తున్నాడని పరీక్షించి పరిశీలిస్తే ఈ లోకంలో, ఈ భూమి మీద పాకే చిన్న పురుగుల కంటే ఆయన తన స్వరూపంలో, తన ఆకారంలో చేసుకున్న జీవాధిపతి అయిన దేవుని ఆకారంలో, ఆయన స్వరూపంలో చేయబడిన మానవులైన మనలను ఆయన అధికంగా ప్రేమిస్తున్నాడు. కానీ ఈ రోజులో దేవుని ప్రేమ ఈ రోజులో ఎగతాళి పాలు చేస్తున్నారు. దేవుని ప్రేమ యొక్క విలువ తెలియకుండా దేవుని ప్రేమ యొక్క విలువను వారు తెలుసుకోలేకపోతున్నారు. అటు వారి మనోనేత్రాలను దేవుడు తెరిచి ఆయన ప్రేమ యొక్క విలువ తెలియనట్లుగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తివంతమైన కార్యము వారి బ్రతుకులలో, వారి జీవితాల్లో దేవుడు జరిగించుగాక. ఆయన వలన నడిపింపబడినదై నరులకు నివాసయోగ్యమైన భూగోళమును భూగోళము మీద మెరుపును మేఘములను సంచారము చేయును. ఆయన వాటికి ఆజ్ఞాపించినది. ఒక్క నిమిషం, ఈ మాటని బైబిల్లో త్వరగా అండర్లైన్ చేసుకోండి. చాలా ప్రాముఖ్యమైన మాట.
ఇప్పుడు మనం ఉంటున్నామంటే ఎక్కడ ఉంటున్నాం? భూమి మీద ఉంటున్నాం. ఆ భూమిని కూడా చేసినవరు జీవగల దేవుడే. అందుకని శూన్యములో ఈ భూమిని, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తి నే చాటినా, నజరేయుడా నా యేసయ్యా. ఏంటండి? శూన్యములో భూమిని వేలాడదీసిన దేవుడు ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు ఒక్కసారి మనం చూసినప్పుడు మన మనస్సు స్తుతి కృతజ్ఞతలతో నింపబడకుండా ఉండదా అండి? మన హృదయం స్తుతి కృతజ్ఞతలతో నింపబడకుండా ఉండదా? ఆయన చేసిన కార్యములను గురించి వివరించకుండా ఉండగలమా? ఆయన నామమును బట్టి మనం ప్రస్తుతి చేయకుండా ఉండగలమా? అసలు ఒక మాట, ఆయన కృప దగ్గర మనం ఒక్క క్షణంలో మనం బ్రతకగలమా? లేదు. నో. అందుకని నా కృప నీకు చాలును, బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. ఆమేన్. ఆయన వలన నడిపింపబడినవై, ఆయన వలన నడిపింపబడినదై నరులకు నివాస యోగ్యమైన భూగోళము మీద, నరులకు నివాస యోగ్యమైన భూగోళము మీద మెరుపును మెరుపును మేఘములను సంచారము చేయును. ఆయన వాటికి ఆజ్ఞాపించినది యావత్తును అవి నెరవేర్చును. ఏంటండి? ఇది కలుగును గాక అని దేవుడు సమస్తమును ఆయన నోటి మాటతో కలిగినప్పుడు అవి చేయాల్సిన పని చేస్తున్నప్పుడు, ఈ మాట అంటున్నాను, దయచేసి ఎవరు బాధపడకండి. దేవుడు తన రక్తం ఇచ్చి కొన్న తన బిడ్డలను నీవు నా కొరకు బ్రతకాలి, నా సాక్షిగా బ్రతకాలి అని దేవుడు మన విషయమే ఆశిస్తున్నప్పుడు, దేవుని చేత ప్రేమించబడి ఆయన చేత దీవించబడ్డ మనము, ఆయన చేత ఆశీర్వదించబడిన మనము దేవునిని విడిచిపెడితే, దేవుని పక్కన నెట్టి వేస్తే, ఆయన మాటను చెవిన పెడితే, ఈ లోకంలో ఒక తండ్రి చెప్పిన మాట ఒక కుమారుడు కనకపోతే ఆ తండ్రికి ఎంత హృదయంలో ఎంత వేదన ఉంటుందండి. అదే ఆయన స్వరూపంలో ఆయన పోలిక చొప్పున సృష్టించబడిన తన బిడ్డలను చెప్పుకుంటున్న మనము ఆయన మాటలు కనుక వినకపోతే ఆ పరమ తండ్రి అయిన దేవుని యొక్క గుండె వేదన, బాధ, దుఃఖము వర్ణించగలమా? ఏంటండి? వర్ణించగలమా మనం? ఆ పరమ తండ్రి యొక్క కడుపు, ఆ గుండె వేదన ఈ రోజున మనం ఆయన చేత ప్రేమించబడి, ఆయన చేత దీవించబడి, ఆయన చేత ఆశీర్వదించబడిన మనము దేవుని మాట వినకపోతే
అనుక్షణము ప్రతి క్షణము మనం ఆయన బాధపెడుతున్నాం అనే విషయము దాన్ని మనం ఎప్పుడు గ్రహిస్తామంటే మన మనోనేత్రాలు తెరవబడినప్పుడే దేవుని హృదయంలో ఉన్న బాధ వేదనను మనము తెలుసుకోగలం. శిక్ష కొరకే గాని శిక్ష కొరకే గాని తన భూలోకము కొరకే గాని తన భూలోకము కొరకే గాని కృప చేయుటకే గాని ఆయన ఆయన ఆజ్ఞాపించిన దానిని అవి నెరవేర్చును. యోబు ఈ మాట ఆలకింపుము. ఈ మాట ఆలకింపుము. ఊరకుండి దేవుని అద్భుత క్రియలను ఆలోచింపుము. దేవుని అద్భుత క్రియలను ఆలోచింపుము. ఈ యోబు అనే పేరు బదులుగా మీ పేరు పెట్టుకొని చదవండి ఒకసారి. ఏంటండి? ఈ యోబు అనే పేరుకు బదులుగా మీ పేరు పెట్టుకొని చదవండి. ఇప్పుడు దేవుని వాక్యం మీతో సూటిగా మాట్లాడుతారు. చాలా మంది అంటారు, సంవత్సరాల తరబడి ఎన్నో వింటున్నాము, ఆయనే చెప్పుకుండా పోతాడు, ఆయన దారి ఆయనే, మన దారి మంది అనుకుంటే పొరపాటు. నీవు ఎలా జీవించావో, ఎలా బ్రతికావో, ఎలా నీ ఇష్టానుసారంగా జీవించావో ఒకనొక దినమున నీ చరిత్ర మొత్తం నీ కళ్ళ ముందు దేవుడు పట్ట బయలు చేస్తే నువ్వు దేవుని ఎదుట నీవు నిలబడగలవా? నా ప్రియమైన సహోదర సహోదరి, నీవు ఎటువంటి స్థితిలో ఉన్నా నీవు దేవుని మాటను పెడచెవిని పెడుతున్నావు అంటే నీ హృదయాన్ని దేవుడు భ్రష్టత్వానికి అప్పగింపబడక మునిపే నీవు దేవుని వైపు తిరిగి ఆయన పాదములు పట్టుకొని ఆయన కృప కొరకు వేడుకున్న రోజున నీ బ్రతుకు మారుతుంది, నీ జీవితం మారుతుంది. నీ ద్వారా నీ ఇంటి వారికి దీవెనకరంగా ఉంటావు. రాబో తరతరముల వారు నీవు కలిగిన దీవెన రాబో తరముల వారికి నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు. ఎన్నో సంవత్సరాలుగా క్రిస్మస్ జరుపుకున్నాం, కానీ నీ హృదయంలో, నా హృదయంలో, మన హృదయంలో ప్రభువును క్రీస్తుగా మన హృదయంలో ప్రతిష్ఠించుకున్నప్పుడే నిజమైన క్రిస్మస్ యొక్క నిర్వచనానికి మనము న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి నేను ముగిస్తున్నాను. మన జీవితాలలో క్రీస్తును ప్రభువుగా మన హృదయాలలో ఆయన ప్రతిష్ఠించిన ప్రభా, నా హృదయంలోకి రానాయన, నా బ్రతుకును మార్చి, నా జీవితాన్ని మార్చని ప్రార్థన పూర్వకంగా మనం మోకరించి ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి కాలం మనం దర్శించి మన హృదయ స్థితిని మార్చి అనేక మందికి దీవెనకరంగా చేయనట్లు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము మనందరి జీవితాల్లో దేవుడు జరిగించినగాక. తల వంచని ప్రార్థన చేసుకున్నాం. ప్రేమల మా తండ్రి, ప్రభుని స్తోత్రం చెల్లించుకొచ్చిన రాత్రి కాలమై వర్తమానాన్ని ఆలకించిన అనేక మందిని దర్శించము, వారి హృదయాలను సంధించము. అలసిపోయి సొలసిపోయి ఇక నా జీవితంలో ఏ విధమైన విడుదల లేదు అని ఆలోచించుకుంటున్న ప్రతి సహోదరి జీవితాన్ని దర్శించము. వారి హృదయాల్లో ఉన్న ప్రతి వేదనను, ప్రతి బాధను, ప్రతి దుఃఖమును తొలగించి మీ పరిశుద్ధాత్మతో వారిని అభిషేకించి వారి హృదయాల్లో ఉన్న ప్రతి లోటును సమృద్ధితో నింపి ప్రభు అయిన మిమ్ములను మా హృదయాల్లోకి ఆహ్వానిస్తున్నా. మా హృదయంలో ఉన్న ప్రతి చెత్తను కాల్చివేసి మీ ఆత్మతో నింపి మీ చిత్తములకు లోబడి బిడలో అమలు చేయమని ఈ రాత్రి కాలము
ఈ వర్తమానాన్ని ఆలకించిన అనేక మంది హృదయాలు దర్శించము, గొప్ప కార్యములను జరిగించమని క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొని అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.